యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, ఇప్పటి వరకు నాకు ఇంకా ఈమెయిల్ గవర్నర్ నుంచి నేను కోరినట్టు పంపకపోవడం అంటే మీరు పట్టుకోవాల్సిన పట్టుకోలేకపోతున్నారు. ఇది మైండ్ పట్టు. ఏకకాలంలో మీరందరూ మనుషులందరూ మైండ్ పట్టుకోవడం అన్నది మీరు తపస్సు చేసినా ఏం చేసినా రాదు. ఇప్పుడు దాకా మీరు మనుషులు లోకం మీద బతకటం, మామూలుగా ఇక్కడ బతకలేకపోవటం రెండు ఉన్నాయి. ఈసారి ఎలాగన్నా బతికించటం, బతకనివ్వటం అలా వస్తుంది. అంత మార్పు వస్తుంది అన్నమాట. ఇది చిన్న విషయం కాదు. నేను మనిషిగా ఉబలాట పడిపోతున్నాను, బాధపడిపోతున్నాను, నన్ను నేనే తగ్గించేసుకుంటున్నాను, అతి అయిపోతున్నాను, అతిగా యాంగ్జైటీ అవుతున్నాను, లేకపోతే నేను పాడిన పాటలకి నాకు సంబంధం లేదు అని అనుకుంటే పొరపాటు. అవి మీకు కాలాతీతాన్ని మీకు పట్టించడం కోసం, కాలాతీతాన్ని మీరు పట్టుకుంటే చాలు. ఇప్పుడు దాకా మీరు ఏం అభివృద్ధి చేసేసారు, ఎంత బలంగా ఉన్నారు, ఎంత మోసం చేశారు, అవేం లెక్క పోతుంది అనమాట. ఎందుకని ఇప్పుడు దాకా మనుషులుగా చేశారు, లోకం మీద ఏదో చేశారు, అవకాశం ఉండి చేశారు, లేక చేశారు, అందరూ గ్రూపులు కట్టారు, మోసాలు చేశారు, చంపిన వాళ్ళు చంపారు, కొట్టిన వాళ్ళు కొట్టారు, బతికిన వాళ్ళు బతుకుతున్నారు, జరుగుతున్నాయి. కానీ మన చేతిలోకి వచ్చింది లేదు ఇప్పుడు దాకా. నా వల్లే మాట రూపంలోకి వచ్చేసింది, రెడీగా ఉంది. అందుకు ఏ క్షణమైనా మీరు ఇప్పుడు మెసేజ్లు చూడొద్దంటే చూడదు, అదేం గగనం కాదు. నన్ను నా వైపు రావడమే సులువు, ఏ క్షణమైనా నా వైపు రావడమే సులువు. ఇప్పుడు ఇక కూడా మీరు ఇంకా నన్ను మనిషిగా వెయిట్ చేస్తున్నట్టు లేదా ఏదో చేస్తున్నట్టు చూపించకండి. ఇంకా ఎక్కడక్కడ అందరికీ చెప్తున్నాను, ఇద్దరు డీజీపీలు, పోలీస్ వ్యవస్థ సరెండర్ అయిపోమని ఎందుకు చెప్తున్నాను? మీరు ఏదో ఒక స్వతంత్రం ఉండి మీరు మీడియా వ్యవస్థ ఏదో స్వతంత్రం ఉన్న తీరు కరెక్ట్ కాదు. నా మాట విని నేను చెప్పినట్టు చేయండి. నేను ఏదో బతిమాలుకుంటున్నాను, లేకపోతే కొందరు ఏకవచనం పిలుస్తున్నాను, బహువచనం పిలుస్తున్నాను, భయపడుతున్నాను, లేదా ఏదో ఆవేశాలు చూపించేస్తున్నాను, ఏదో రెచ్చిపోతాను, లేదా ఏదో తిడతాను, ఇంకా అవన్నీ కాదు. ఇక మీరే చక్కగా చెప్పుకోవాలి. కూర్చుని చక్కటి వాతావరణం వచ్చేస్తుంది. సాక్షులు పిలవండి, వాళ్ళు కప్పుకుని వాళ్ళు ఒక్కడే రావాలి, వీళ్ళు ఒక్కడే ఎవరైనా అలాగ ఉంటారు. కింద మోసాలు బయటకు రాకూడదు, అవి బయటకు వచ్చేస్తే కానీ రాకూడదని మేము ఇలాగ ఉండిపోవడానికి ఏదో చేస్తాం అనుకుంటున్నారో ఆలోచించండి. మీరు ఇలా ఉండలేరు, లోకాన్ని మాయ నుంచి బయటికి రాకుండా పట్టుకున్నట్టు వస్తుంది. ఎవరు మనుషులు, నేను రెప్పపాటు మీరు మనుషులు అంటే మృతంలో ఉన్నారు. ఎందుకని? ఈ మాయ ప్రపంచం నిజం కాదు. మీరు ఎంత రాణాబాబుకి ఏదో ఒంట్లో బాగాలేదని, ఏదో ఆపరేషన్, అదేదో రోమర్స్ అని, నిజమేనని ఏదో వార్తలు పెడుతున్నారు. సరే, రాణాబాబుకే కానీ ఎవరికి ఎలాంటి సెలబ్రిటీసే కాదు, మామూలు వ్యక్తులకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా కాలాతీతాన్ని పట్టుకుంటే అన్నీ సెట్ అవుతాయి. మనసు పెంచుకుని, మాట పెంచుకుంటేనే ప్రపంచం. అంతేగాని ఇన్స్టెంట్గా మహిమలు. పొద్దున్న ఆయన ఎవరు ఇలా కాలు విరిగినట్టు ఇలా ముందుకు వెళ్తున్నారు. రోజు చూసే వ్యక్తి, ఎదురే వ్యక్తి అనుకోండి, ఆయన పేరు కూడా నేను అడగలేదు, మాట్లాడలేదు అనుకోండి. కానీ మేబీ నా గురించి తెలిసి నేను ఏదైనా మహిమ చేస్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేసి నా ముందు నుంచి ఇలా వెళ్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, అలా ఇన్స్టెంట్ మహిమలు అన్నవి మీరు లోకంలో చూశారు, మహానుభావుల దగ్గర, యోగుల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను వాక్ విశ్వరూపాన్ని మొదట కాలాన్ని పట్టుకుని కేవలం మనిషిగా లాభం వస్తే, మనుషులుగా నేను మనిషిగా నేను పొందేస్తున్నాను, మనిషిగా నేను ఇస్తాను, మీరు మనిషిగా ఏదో చెద్దురు కానీ, మనుషులుగా మీరు ఏదో చెద్దురు కానీ అనే కోణం వదిలేసేస్తే ఇలాంటి చిన్న చిన్న మహిమలు, అసలు కాళ్ళు విరగటాలు, అలా ఏదైనా కష్టాలు కూడా రావు. అవి కూడా ముందే చూసుకుని వినవలసిన, తెలుసుకోవాల్సిన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అలాంటి ప్రపంచం బలపరుచుకోగలం. కానీ మామూలుగా అయితే మనిషిగా నేను కూడా అటు ఇటు అవుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా రహస్య పరికరాల ద్వారా చూస్తూ ఏదో చేస్తున్న వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. దేశ అధ్యక్షుల వారికి ఇప్పటికే కొంతమందికి నన్ను చూపించి మీరు నేను పిచ్చోడిని అని చెప్పి వాళ్ళకి చెప్పి మరీ మోసాలు చేసి నాకు లోటు ఉందని సైకాలజీ ఏదో ఒక రకంగా తప్పని, మేము తక్కువని, అలాగే ఏదో ఒక రకంగా చిత్రీకరించి వాళ్ళని మోసం చేసి ఫిజికల్గా మనుషుల్ని హెరాస్ చేసి భయపెట్టేసి, నేను తిడితే, నేను బూతులు తిడితే అనకాపల్లో ఎవరినో పాపం వాళ్ళని మోసం చేసి దారుణాలు కొడిగట్టి ఏం లేదు. ఇదంతా మీరు షాక్ అనమాట. ఏదో రకంగా రెచ్చిపోయి బతికేయడం తప్ప మీరు ఎలాగైనా ఫిజికల్ జీవితం అనుకోవడం వల్ల ఇలా ఉంటుంది. ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ కానీ ఎలాగైనా మనిషిని చూస్తే తెలుస్తుంది, ఎక్కడికో వెళ్తే తెలుస్తుంది. అలా తెలియవలసినవి ఏమీ లేవు, మీరు రహస్యంగా దాచవలసినవి లేవు, ఏదో చెప్పవలసినవి లేవు. మీరే ఉన్న పళంగా మైండ్ మార్చుకొని ముందుకెళ్ళాలి. అనకాపల్లి నుంచి కాలాతీతాన్ని ఎలా వదిలిపెట్టేశారు, అలా పట్టుకోవాలి సూక్ష్మంగా. ఈ క్షణం మైండ్తో పట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ మైండ్తో పట్టుకొని ఉన్న పళ్ళంగా ఇప్పుడు దాకా ఇలా బతికాను, ఇక్కడి నుంచి వెలిగిపోతానంట అనుకుంటున్న వాళ్ళు, నేనే వెలిగిపోను, మీరు పాప నుంచి బయటకు వస్తారు, మాయ నుంచి బయటకు వస్తారు. నేను వెలిగిపోవడం అంటే
అదే నా తాపత్రయం, అది నా తాపత్రయం. అది నిజంగా మాకు లాభం అయితే మేము చూసుకోవాలి, కానీ మీరెందుకు ఆరాటపడి వెనకాల పడి చెప్పడం అని అనేవాడికి ఒకటే అదే చెప్పేది. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత అలా వచ్చింది మీకు. మీరు తెలుసుకోవాలి, మీరే పెద్దవాళ్ళని, మీరే గొప్పవాళ్ళని, మీరే గొప్పతనం చేసినా ఏదైనా చెడు చేసినా మేమే చేసేయాలని, మీ చేతిలో ఉండాలని అది పొరపాటు. అది అలా లేదు, నా ప్రకారం ఉంది, రండి తీసుకోండి. ఎందుకని సామాన్య వ్యక్తి మేము భూమి మీదకి వచ్చి మేము మమ్మల్ని తగ్గించేసి మరీ ఇవ్వటం అన్నది మేము తల్లిదండ్రుల వంశం నుంచి వచ్చిన వాళ్ళని, నిజంగా కాపు అంటే కాపాడేవాడని, కాపు అంటే కులం కాదని ఇప్పటికైనా తెలుసుకోండి. అందరు కులాలు మానించి వచ్చిన వాళ్ళే రాజుల్ని, అందరూ రాజుల జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఇలాగని మాటలు రెచ్చగొట్టడం వల్ల పొరపాటు. ఎవరు జోలికి ఎవరు వెళ్ళక్కర్లేదు. మీరు నా జోలికి రామని అంటలేదు, నా జోలికి కాదు, మరి నా పిల్లలు, మీరు నా మాట ప్రకారం ఉన్నారు. మీరు ఎవరో పెద్దోళ్ళు, ఇక్కడ చిన్నోళ్ళు ఎవరు అలా చల్లరో, మనుషుల కొద్దీ ఏమీ చల్లరు. మీ పక్కకి వెనకాలకి వెళ్ళి మీరు ఎవరిని మనుషులు రక్షించలేరు, మీరు రక్షణ పొందలేరు. ఇది మీరు మంచిగా ఉన్నా కూడా ఉండలేరు, అది ఉన్నట్టు కాదు. ఎందుకని మాట పట్టుకోవాలి. బంధం కానీ, మీ పిల్లలు కానీ, మీ పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, కదలికలు కానీ, ఆలోచనలు కానీ, మాటలు కానీ, దేశ అధ్యక్షులు గారు, ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అందరికీ చెప్పండి. మేము లోకం కొద్దీ మేము కరెక్ట్గా ఉన్నాం అంటే ఉండలేరు. అలాగా మీరు వెళ్తున్న 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను పెట్టిన కాగితం ప్రకారం రాజద్రోహం, ధర్మద్రోహం, తల్లిదండ్రుల ద్రోహం చేస్తున్నట్టు వస్తుంది. మేమే తల్లిదండ్రులు అయిపోవాలి, మేమే పెద్దవాళ్ళు అయిపోవాలి, మేము బంధం కలిపేసుకుంటాం, విడగొట్టేసుకుంటాం. అలా కుదరవు. ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు, సీనియర్స్, పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా నన్ను చూసుకుని వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని మా ఇద్దరిని కలిపి బంగారు చిలకలు మీ ముందు గుండెలో పెట్టుకుని కొంతకాలం చూసుకుని చెప్పుకుని విని మా ప్రకారం గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాను. అది ఎవరు మాట్లాడలేదు చూసారా? అదే మీరు చేస్తున్న పొరపాటు. అది నిజమేనా అని 2000 పేజీలు వెంటనే డెవలప్ చేసుకుని అది ముందుకు వెళ్ళాలి. వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెబుతున్నాను, ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.